మేడారంకి వెళ్తున్న వాళ్ళు ఫస్ట్ గట్టమ్మని దర్శనం చేసుకొని పోతారు. అసలు గట్టమ్మ అమ్మవారు ఎవరు? ఆ అమ్మవారి కథ ఏందో తెలుసుకుందాం. పూర్వకాలంలో మేడారంకి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారని చూస్తూ ఊరికి కాపలాగా ఉంటుండేనంట. అందుకే ఆ అమ్మవారికి గట్టమ్మ అని పేరు వచ్చింది. అంతేకాదు జాతర సందడి మొదలయ్యే ముందు రాత్రి సమయంలో అమ్మాయి రూపంలో తిరుగుతుంది అని భక్తులు నమ్ముతారు. ఆ అమ్మవారు ఎవరిని భయపెట్టదంట. జస్ట్ ఎవరైనా కనిపిస్తే ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుందంట. వాళ్ళు మేడారంకి వెళ్తున్నామని చెప్పంగానే నవ్వుతూ అడవి లోపలికి వెళ్లిపోతుందంట. ట్రైబల్ వాళ్ళు ఆ గట్టమ్మ తల్లి మనం ఎక్కడికి వెళ్తున్నామో అని కనుక్కొని మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడే దేవత అని నమ్ముతారు. సో మనం కూడా మేడారంకి వెళ్లే ముందు ఆ గట్టమ్మ తల్లి దగ్గర ఆగి మేడారంకి వెళ్తున్నామని చెప్పి వెళ్ళాలంట. మీరు కూడా మేడారం జాతరకి వెళ్తున్నట్టయితే ఓన్ కార్ ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మీరు కార్ లో వస్తేనే ఆదివాసీ మ్యూజియం ఇంకా సమ్మక్క తల్లి పుట్టి పెరిగిన చిలకలాది గట్టు సిన్ని మేడారమురో హంసలాది గట్టు ఆది మేడారమురో బండి గట్టర ఎన్నో జోడెట్ల బండి మనం కోదమురన్నో జల్దిగ బయలెల్లి ఏలు సెలకలు దాటి ఎత్తు వంపులు దాటి పల్లె పల్లెలు దాటి తల్లుల కలుసుకుంటూ చేరబోవాలి రో ఆ తల్లుల తీరం చూసి తీరాలి రో జాతర మేడారం. మేడారంలో అమ్మవారు విగ్రహ రూపంలో ఎందుకు లేరో తెలుసా? దీని వెనుక ఒక ఘోరమైన రహస్యం దాగి ఉంది. ప్రపంచంలో ఏ ఆలయానికి వెళ్లినా దేవుడి విగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. కానీ మేడారంలో మాత్రం విగ్రహం ఉండదు. అక్కడ కేవలం కుంకుమ భరిణి మాత్రమే ఉంటుంది. 13వ శతాబ్దంలో సమ్మక్క తల్లి యుద్ధం చేస్తూ తీవ్రంగా గాయపడి చిలకలగుట్ట వైపు వెళ్లిపోయిందని కథ. తల్లిని వెతుకుతూ వెళ్లి వారికి అక్కడ ఒక చెట్టు కింద ఈ కుంకుమ భరిణి కనిపించింది. అదే సమ్మక్క తల్లి స్వరూపమని నమ్మి నేటికి ఆ రూపానికే జాతర నిర్వహిస్తారు. ప్రతి 2 ఏళ్లకోసారి ఆ గుట్ట నుంచి కుంకుమ భరిణి తీసుకువచ్చిన క్షణంతోనే మేడారం జాతర ప్రారంభమవుతుంది. ఆ సమయం మొత్తం మేడారం ప్రాంతం అంతా ఒక అద్భుతమైన దైవశక్తితో కంపిస్తుంది. ఆ తల్లి మహిమపై నమ్మకం ఉంటే జై సమ్మక్క సారక్క అని కామెంట్ పెట్టండి. మనుషులు అవసరమైతే అరణ్యాల్లోకి వెళ్లిపోవచ్చు, కానీ దేవతలు అదృశ్యమైపోయినా మళ్లీ మనల్ని కాపాడటానికే తిరిగి వస్తారు.